హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. టెస్టికల్స్ ఉంటాయి. సో ఈచ్ టెస్టికల్ సేమ్ సైజ్ ఉండదు. అండ్ క్రికెట్ మెయిన్ గా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా. రీసెంట్ గా నా ఫ్రెండ్ క్రికెట్ ఆడుతూ తనకి బాల్ తగిలింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అయినప్పుడు, అంటే ఫ్రీక్వెంట్ గా 2-3 సార్లు తగిలినప్పుడు చాలా పెయిన్ అనేది ఉంటుంది కదా. డస్ ఇట్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? యూజువల్లీ మీరు అన్న ఈ టెస్టిక్యులర్ పెయిన్స్ ఉంటాయి. టెస్టిక్యులర్ పెయిన్ సెక్షువల్ హెల్త్ కి లీడ్ కాకపోవచ్చు ప్రతి సందర్భంలో, కానీ కొన్ని ఏంటంటే క్రానిక్ గా పెయిన్ ఉండిపోతుంది. వాళ్ళకి పెయిన్ బాల్ తగులుతుంది, అప్పటికి ఒక 1 వీక్ ఆ పెయిన్ ఉండి మెడికేషన్స్ వాడటము, లైక్ హిమటోసిల్ ఫామ్ అవటం ద్వారా చిన్న ఆపరేషన్ చేయడము తగ్గిపోతుంది. బట్ వాళ్ళకి మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఈ మళ్ళీ పెయిన్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. దానికి పాపం వీళ్ళు అదే కారణం అనుకుంటారు. దాన్ని ఆబ్వియస్ గా మనం పరీక్ష చేయాల్సి వస్తుంది. నిజంగా అక్కడ ఏమన్నా పెయిన్ ని కాజ్ చేసే సిస్ట్లు అట్లాంటివి, ఎపిడెమల్ సిస్ట్లు లేకపోతే హెమటోసిల్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయో మనం కంక్లూడ్ చేసుకుంటాం. ఒకవేళ అలాంటివి ఉంటే నాకు టీం ఉన్నారు, సర్జికల్ టీము, వాళ్ళకి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. అదేమీ లేదు, ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే ఉంది, టెస్టిక్యులర్ సైజెస్ డిఫరెంట్ ఉన్నాయంటే వాళ్ళని చూసి మనం అల్ట్రాసౌండ్ ఇవి చేసుకొని అంతా వాళ్ళకి షూరిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నార్మల్ గా ఒక పర్సన్ లైఫ్ స్పాన్ లో సో ఆయన సెక్స్ లైఫ్ ఏజ్ ఏంటి సార్ నార్మల్? సో మీరు సెక్షువల్ ఏజ్ అని అడుగుతున్నారు కదా. 18 years వాళ్ళకి సెక్షువల్ క్యారెక్టర్స్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మొదలైనప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు వాళ్ళకి సెక్షువల్ ఎరెక్షన్స్ అనేటివి ఉంటాయి. వాట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80 years లైఫ్ స్పాన్ వేసుకోండి, ప్రెసెంట్ లో 60కి వచ్చేసింది, బట్ ఒక 80 వేసుకుందాం. సో 80 years హీ కెన్ పర్ఫార్మ్ అంటారు? భలే వాళ్ళండి. నా దగ్గరికి నా హైయెస్ట్ కౌంట్ ఆఫ్ ఏజ్ ఫర్ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు, షాక్ థెరపీకి వచ్చిన వాళ్ళు 87 ప్లస్ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. వాళ్ళకి డయాబెటీస్ ఉంది, మెడికేషన్స్ వాడుతున్నారు. అప్పటి వరకు బాగా సెక్షువల్ హెల్త్ ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది కదా అని చెప్పి నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. ఆయనకి షాక్ వేవ్ థెరపీ ఇచ్చాను, మళ్ళీ హ్యాపీ సెక్షువల్ లైఫ్ కి ఇంప్రవైజ్ అయ్యారు. సో సెక్స్ కి ఏజ్ అనేది మ్యాటర్ కాదు. అండ్ ఇది నిజమేనా? నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే చాలా మంది అంటే వీళ్ళకి సమస్య ఏదంటారు, లైక్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడమా, లేదా హార్మోన్స్ తగ్గిపోవడమా, లేదు అంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు కదా, అందరూ చేయలేదండి. యాక్చువల్లీ అందుకనే మనం నిత్య యవ్వనం, నిత్య కళ్యాణం అని ఎందుకు అంటాము అంటే, మెన్ అనేటతను చనిపోయేంత వరకు ఎరెక్షన్స్ ఉంటాయి, నో డౌట్. బట్ రిలేషన్షిప్ ఇష్యూస్, ఫిమేల్ లో హార్మోనల్ ఇష్యూస్, డ్రైవేజ్ అనేనో ఇలాంటివి కొన్ని కారణాల వల్ల సెక్స్ కు దూరంగా ఉంటారు. కానీ బట్ సెక్షువల్ హెల్త్ అనేది మనిషికి చనిపోయేంత వరకు ఉంటుంది.